చాలా ఎక్కువైపోయింది. మన పిల్లలకి ఆల్రెడీ ఢిల్లీలో స్కూల్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి వద్దు. ఇప్పుడు నుంచి చెట్లు ఎక్కువ నాటుదాం మనం. అయితే ఇకపోతే ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈరోజు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను నేను. సో నేను కాదు, బన్నీ వేస్తున్నాడు, బట్ నేను చెప్తున్నాను మీకు. సో బేసికల్గా ఇప్పుడు నుంచి చెట్లు ఇస్తారు కదా, మీ ఫ్యాన్స్ ఎవరన్నా చెట్లు ఇచ్చినప్పుడు ఆ చెట్లు అన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఒక గార్డెన్ తయారు చేస్తున్నాడు బన్నీ. ఈజ్ కాలింగ్ ఇట్ అ ఫ్యాన్ గార్డెన్. సో తన ఫామ్ హౌస్లో, మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఫామ్ హౌస్లో దగ్గరలో ఒక ల్యాండ్ తీసుకున్నాడు. కేవలం దాన్ని కంప్లీట్గా ఒక గార్డెన్ చేద్దామని. దాంట్లో ఉన్న ప్రతి చెట్టు ఫ్యాన్ ఇచ్చిన చెట్టు అయి ఉండాలి, లేదా ఫ్రెండ్స్ ఇచ్చిన చెట్లు అయి ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. సో నేను నా కెరీర్లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అందరికంటే, అంటే నేను యాక్టర్గా పర్సనల్గా నేను చేసిన సినిమాలు పక్కన పెడితే ఒక వేరే పెద్ద స్టార్తో నేను యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఆర్యా 2. అండ్ దెన్ అప్పటికి హీ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో బన్నీ సిక్స్ ప్యాక్కి నేను అందరికంటే పెద్ద ఫ్యాన్ని, అండ్ బన్నీ హార్డ్ వర్క్కి నేను అందరికంటే పెద్ద ఫ్యాన్ని. సో మొట్టమొదటి ఫ్యాన్గా ఫ్యాన్ గార్డెన్లో నా చెట్టే ఉండబోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బావ. I hope you like this idea, and also all the young filmmakers, you've seen the whole industry is here to support today. And ఒక అంటే చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు ఇండివిజువల్గా, బట్ ఒక ఈకో సిస్టంలోకి అందరూ వస్తే ఒక 100 మంది ఒకే పని మీద ఒకే ఉద్దేశంతో ఒక పని చేద్దాం అనుకుని ఒక దగ్గర ఉంటే ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయి చూద్దామని ఈ ప్లేస్ పెట్టాం. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ ఉగాది వన్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.